ఫ్రెండో మన దోస్తో ఒక వ్యక్తి మన కోసం పోరాడడానికి వెళ్తున్నాడంటే సొంతం చేసుకుంటాం. అటువంటిది బహుశా ఐఎన్ఎస్ విక్రాంత్ని ఒక మనిషిగా అఫ్కోర్స్ అదొక షిప్ సబ్మెరైన్ లాంటిది కావచ్చు, కానీ మన కోసం రంగంలోకి దిగుతోంది, మన కోసం యుద్ధంలోకి వెళుతోంది, మన కోసం పహరా కాస్తోంది, మన రక్షణ కోసం రంగంలోకి దిగుతోంది. ఐఎన్ఎస్ విక్రాంత్కి సంబంధించి ఒక్కసారి మీరు చూస్తున్నారు, మగాడిరా ఒక సాధారణంగా అంటూ ఉంటారు, మీసాలు మెలేసిన మొగాడిలా వెళ్తున్న ఆ సందర్భాన్ని మీరు చూడొచ్చు. బహుశా ఈ పదానికి సంబంధించి మన సినిమాలో వింటూ ఉంటాం. ఒక్కసారి చూడండి, ఐఎన్ఎస్ విక్రాంత్ రాజసం చూడండి. ఐఎన్ఎస్ విక్రాంత్ రాజసం చూస్తూ ఉంటే దాన్ని చూస్తేనే సగం చస్తారు, దాన్ని చూస్తేనే దొంగలు సగం చస్తారు. అది వాడంటే, అది వాడి పొగరంటే, అది వాడి టీవీ అంటే, అది వాడి దర్జా అంటే. వాడు అడుగు పెడుతూ ఉంటే, వాడు మిజైల్స్ను మోసుకు వెళ్తూ ఉంటే, వాడు ఎయిర్ క్రాఫ్ట్ని అలా 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 తీసుకెళ్తూ ఉంటే ఇలా ఉంటుంది ఆ రాజసం. ఆ టీవీ సముద్రం కూడా సైడ్ ఇవ్వాల్సిందే, వాడు అడుగు పెడితే సముద్రం కూడా సైడ్ ఇవ్వాల్సిందే అన్నట్టు ఉంటుంది. సముద్రంలో రారాజుగా వెళ్తూ ఉంటాడు వాడు. అటువంటి రారాజు రంగంలోకి దించింది భారతావని. ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాడు వాడు, ఇప్పుడు ఉండేదేలే. వాడికి ఒళ్ళు కాలింది, వాడి రక్తం కూడా మరిగిపోతోంది. వాడి రక్తం అంటే ఏంటి? ఒక్కసారి ఆ విజువల్ని మీరు చూడడం జరుగుతోంది. ఐఎన్ఎస్ విక్రాంత్లో రఫేల్ యుద్ధ విమానాలు పడతాయి. యుద్ధ విమానాలతో వెళ్తున్న విజువల్స్, దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఐఎన్ఎస్ విక్రాంత్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద. భారత గగన తలానికి సంబంధించి వైమానిక దళం ఇప్పటికే సుశిక్షితులని రంగంలోకి దించింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పహల్గామ్ దాడికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది కేంద్రం. పక్కా ప్లాన్ ప్రకారం అరేబియా సముద్రంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్ గారిని దించింది. ఐఎన్ఎస్ విక్రాంత్లో రఫేల్ యుద్ధ విమానాలు ఏకంగా దాంట్లో బయలుదేరుతూ ఉంటాయి. అక్కడి నుంచి రై అంటూ దూసుకువెళ్తూ ఉంటాయి. ఏకంగా 36 ఎయిర్ క్రాఫ్ట్లను ఒక్కసారిగా ఏకకాలంలో తీసుకెళ్లగల సామర్థ్యం ఐఎన్ఎస్ విక్రాంత్ సొంతం. ఒక్కసారి ఆ విజువల్ చూడండి, ఆ సముద్రం చూడండి, వాడి టీవీ చూడండి, వాడి దర్జా చూడండి. వాడు అడుగు పెడుతూ ఉంటే ఒక్కొక్కడికి ఉంటుంది. వాడు నడుచుకుంటూ, వాడు సముద్రంలో ఇంచు కదులుతూ ఉంటే ఇంచుమించు వాళ్ళంతా కూడా మందంతా ఖాళీ అవ్వాల్సిందే. ఒక్కసారి సముద్రంలో చూడండి, వాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ మార్క్ ఐఎన్ఎస్ విక్రాంత్. ఎన్నో ఆశలున్నాయి ఐఎన్ఎస్ విక్రాంత్ మీద. ఇన్నాళ్ళు కాస్త కామ్గా ఉన్నాడా? కాదు, గస్తీ కాస్తున్నాడు, పహరా కాశాడు. ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్, మన విక్రాంత్ ఇప్పుడు రంగంలోకి దిగింది. కనీసం ఇప్పుడు భారత్ వైపు కన్నెత్తి చూడాలన్న ఆలోచించేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఒక్కసారి మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఐఎన్ఎస్ విక్రాంత్ శక్తి సామర్థ్యాలు ఏంటి, ఐఎన్ఎస్ విక్రాంత్ ఏం చేయగలదు, ఐఎన్ఎస్ విక్రాంత్ని చూస్తే ఎందుకు ప్రత్యర్థులకు సంబంధించి అంత వణుకు, ఐఎన్ఎస్ విక్రాంత్ని దించడం కారణం ఏంటి, ఇవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లైనా సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, వాడు వచ్చేసాడంతే. ఐఎన్ఎస్ విక్రాంత్ రంగంలోకి దిగాడు, రంగంలోకి దించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఐఎన్ఎస్ విక్రాంత్ని రంగంలోకి దించడం వెనకాల వ్యూహాత్మక అడుగు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంటా వ్యూహం, ఎటువంటి వ్యూహంతో వెళ్ళబోతోంది కేంద్ర ప్రభుత్వం? యాంటీ మిసైల్ డిఫెండర్ ఐఎన్ఎస్ విక్రాంత్ శక్తి సామర్థ్యాలు ఏంటో ఇప్పుడు మనం శత్రువుకి చూపించబోతున్నాం. నిజంగా ఇది చాలా పక్కడ్బందీ వ్యూహాలతో టార్గెట్లను ఛేదించగలటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ నిజంగా దేశీయంగా తయారు చేసినటువంటి దీని శక్తి సామర్థ్యాలు ఏంటో ఇప్పుడు నిరూపించుకునే సమయం వచ్చిందంటే అవునని అనిపిస్తుంది. ముఖ్యంగా అరేబియా సముద్రంలోకి ప్రస్తుతం దాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటికే మాక్ డ్రిల్స్ కూడా పూర్తి చేశారు. నేను మీకు చెప్పాను ఆల్రెడీ గగనతలంలో, సముద్ర జలాల్లో, అలాగే భూతలంలో ఎలాంటి దాడులు, ఎలాంటి వ్యూహాలు
చేయాలో ఇప్పటికే భారత త్రివిధ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి, పూర్తిగా మెంటల్ గా ప్రిపేర్ అయ్యాయి. ఇదే సందేశాన్ని అటు ఇస్లామాబాద్ కూడా పంపాయి. పాకిస్తాన్ కూడా ప్రస్తుతానికి ఆ రకంగా సన్నద్ధంగా ఉండాలంటూ సూచనలు, హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు అదే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్ కూడా అటు గ్వదార్ పోర్ట్ లో అలాగే కరాచీ వైపు నుంచి కూడా మిసైల్స్ ప్రయోగం చేస్తున్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి భారత నేవీ అమ్ముల పొందినటువంటి ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అయితే ప్రస్తుతం సముద్రంలోకి దింపింది. MiG-29K ఫైటర్ జెట్స్ ఉంటాయి, అలాగే దాడికి హెలికాప్టర్లు మోహరించే పరిస్థితి ఉంటుంది. ఇక ఈ ఊచకోత తర్వాత ప్రస్తుతం ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి ఎట్లాంటి చర్యలు ఉంటాయనేది మాత్రం మనం ఎంత ధీటుగా ఉంటుందన్నది మనకు ఆ యాక్షన్ షురూ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా కార్వార్ నేవల్ బేస్ నుంచి బయలుదేరి అరేబియా సముద్రం వైపు వెళ్తున్నటువంటి ఫోటోలను ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అయితే వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా దేశీ పరిజ్ఞానంతో నిర్మించినటువంటి ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ 262 మీటర్ల పొడవు ఉంటుంది, 59 మీటర్ల వెడల్పుతో ఉంటుంది, 40 యుద్ధ విమానాలను స్వయంగా మోసుకెళ్లగలదు. ఐఎన్ఎస్ విక్రాంత్ జనరల్ ఎలక్ట్రిక్ లో శక్తివంతమైన టర్బైన్లతో అమర్చబడి ఉంటుంది. యుద్ధ నౌకలో 2 స్క్వాడ్రన్ల MiG-29 ఫైటర్ జెట్లు ఉంటాయి, 10 క్వామ్కా 31 హెలికాప్టర్స్ ఉంటాయి. ఈ విమాన వాహక నౌక స్ట్రైక్ ఫోర్స్ పరిధి 1500 కిలోమీటర్ల రేంజ్. ఇందులో 64 బరాక్ క్షిపణులు ఉంటాయి. ఇవి ఓడ నుంచి గగనతలానికి దాడులు చేస్తాయి. టార్గెట్ ను ఛేదించడంలో నిజంగా పక్కా వ్యూహంతో ముందుకెళ్తాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ దాని బలం, సామర్థ్యాల కారణంగా ప్రపంచంలోని టాప్ 10 విమాన వాహక యుద్ధ నౌకల్లో ఒకటిగా నిలుస్తుండడంలో ఎట్లాంటి సందేహం లేదు. నిజంగా మీకు ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. భారతదేశ సముద్ర సరిహద్దుల్లో భద్రత విషయంలో టాప్ లో ఉంది. పాకిస్తాన్ తో పోల్చుకుంటే ఏ రకంగా ప్రపంచంలోనే అత్యుత్తమ సముద్ర సరిహద్దు భద్రత సంబంధించి భారత్ టాప్ లో ఉంది. భారత నౌకాదళం వేగంగా విస్తరిస్తుంది, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా కలుపుకుంటుంది. 150 యుద్ధ నౌకలున్నాయి. కేవలం ఐఎన్ఎస్ విక్రాంతే కాదు, ఓవరాల్ గా 150 యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇందులో ఐఎన్ఎస్ విక్రాంత్ ఒకటి, ఐఎన్ఎస్ విక్రమాదిత్య కూడా ఉంది. అలాగే ఇవన్నీ కూడా విమాన వాహక నౌకలు. అలాగే ధనుష్ ఉంది, K-15 వంటి క్షిపణులను ఉపయోగించే అణు జలాంతర్గాములు కూడా మన దగ్గర ఉన్నాయి. భారత నావికాదళంలో మొత్తం 142,252 మంది క్రియాశీలక సైనికులు ఉన్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి ఏ రకమైన సిచ్యువేషన్ ఉంటుందో. పాకిస్తాన్ నావికాదళంలో 114 నౌకలు మాత్రమే ఉన్నాయి. జలాంతర్గాములు కూడా 10 సంఖ్యలో మాత్రమే, 10 లోపే ఉన్నాయి. ఇక ఫ్రిగేట్ యుద్ధ నౌకలు ఉన్నాయి. కానీ ఇటీవల పాకిస్తాన్ కూడా తన నావిక శక్తిని పెంచుకున్నప్పటికీ భారత నావికాదళ పరిధి, నెట్వర్కింగ్, అణ్వాయుధ సామర్థ్యంలో అసలు జుజుబి ఇంకేం లేదు, వేస్ట్ అన్నమాట. సో ఆ రకంగా సైనిక సామర్థ్యం, సాంకేతిక ఆధిపత్యం, వ్యూహాత్మక సంసిద్ధత విషయానికి వస్తే నిజంగా భారతదేశం పాకిస్తాన్ కంటే చాలా రెట్లు ముందుంది. భారతదేశ మౌలిక సదుపాయాలు కూడా చాలా పెద్దవి భారతదేశ పాకిస్తాన్ తో పోల్చుకుంటే. సో ఆ రకంగా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతుంది, హైటెక్ విధానాలతో ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతోంది. డ్రోన్ టెక్నాలజీ, ఉపగ్రహ నెట్వర్క్ లో సో ఎక్కువ డొమైన్, బహుళ డొమైన్ యుద్ధ వ్యూహాలు కూడా. సో ఆ రకంగా భారత్ ని ఎప్పుడు ముందుస్తున్నాయి. సో ఆ రకంగా సముద్ర జలాలకు సంబంధించి యుద్ధం కనుక ఇటువంటి వ్యూహాలు కనుక ఉంటే కనుక ఖచ్చితంగా భారత్ ముందుంటుందనడం ఎటువంటి అతిశక్తి లేదు. బట్ ఎక్కడ కరాచీ, గోదావరి నుంచి ఏదైతే అక్కడి నుంచి వాళ్ళు ఏదైతే మిసైల్స్ ను ఇప్పటికే ప్రయోగాత్మకంగా చూస్తున్నారంటే పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుందని ఇక్కడ మనం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ భయపడుతుంది. పాకిస్తాన్ భారత్ చేస్తున్న హెచ్చరికలతోనే పాకిస్తాన్ భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. కరాచీ తీరంలో సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ అయితే పరీక్షించినట్టుగా కనబడుతుంది. సో భారత గగనతలాన్ని కూడా మూసివేసింది. కేవలం ఇటు గగనతలము, ఇటు సముద్ర జలాల నుంచి. ఎందుకంటే కరాచీ నుంచి, గోదావరి నుంచి ఇటు మనకు గుజరాత్ తీరం దాకా, అలాగే కచ్ తీరం వైపు, అలాగే రాజస్థాన్ వైపు ఒకవేళ అటాక్ చేస్తే కనుక, యుద్ధమే కనుక వస్తే కనుక, ఇవన్నీ మనం ఆ పరిణామాలు అంత దాకా వస్తే కనుక మనకి ఈ తీర ప్రాంతం అంతా కూడా ఇటువైపు నుంచి అటాక్ చేసి వెళ్ళింది. కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో మన నేవల్ బేస్లు అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి సమాధానం చెప్పేందుకు. 100 కిలోమీటర్ల వంటి టార్గెట్ ని కూడా ఛేదించి అక్కడ ప్రత్యర్థి మిసైల్స్ కూడా గుర్తించి వాటిని విచ్ఛిన్నం చేస్తూ ముందుకు తీసుకెళ్లి గమ్యాన్ని చేరుకునేటువంటి సామర్థ్యాలు మనం దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాము. సో అది ఆ రకంగా పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలతో కూడుకున్నటువంటి ఈ ఐఎన్ఎస్ విక్రమాదిత్య ప్రస్తుతం భారత్ అరేబియా సముద్ర జలాల్లోకి అయితే ప్రవేశపెట్టింది. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే భారత్ శక్తి సామర్థ్యాలకు సంబంధించి మనం ఎట్లాంటి అనుమానం లేదు. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మనకు సైనిక శక్తి సామర్థ్యాలు నేవీ పరంగా కూడా మనం చెప్పుకోవాల్సిన అంశం కనబడుతుంది సచిన్. సో ఇక్కడ అంటే మీరు అంటున్నట్టుగా ఇక్కడ ఒకవేళ గదార్ పోర్ట్ నుంచి ఒకవేళ ఏదైనా
చైనా మేడ్ ఏదైనా అక్కడ నుంచి నావిక పరికరాలను ఉపయోగించే అవకాశం కూడా లేకపోలేదు పాకిస్తాన్. సో అందుకు ధీటుగా కూడా మనం ఇక్కడ జలాంతర్గాములు కూడా ఉన్నాయి, అవి కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నాయి. సో సముద్ర గర్భం నుంచి కూడా వెళ్లి దాడి చేసే శక్తి సామర్థ్యాలు భారత్ దగ్గర ఉన్నాయి. అంటే మనం ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుంటాం. ఇన్ని రోజులు కూడా భారత నావికదళ సత్తా ఏంటో ఇప్పుడు నిరూపించుకునే పరిస్థితి వచ్చిందా అంటే, ఒకవేళ సముద్రం వైపు నుంచి కూడా అటాక్ జరిగితే కనుక ఖచ్చితంగా భారత్ వైపు నుంచి ధీటైన సమాధానం చెప్పే సందర్భం అయితే కనబడుతుంది. ఇందాక నేను మీకు చెప్పిన అన్ని అంశాల పరంగా. సో సాంకేతికంగా ఆధునికత పరంగా భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో ముందుందని చెప్పాలి. చూడాలి, అటు పాకిస్తాన్ కూడా శత్రువును తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. యుద్ధ సన్నాహాలు ఉన్నప్పుడు వ్యూహాలు ప్రతి వ్యూహాలు అంటే ఖచ్చితంగా ఆ రకంగా వాళ్ళు కూడా ఇతరులకు సహాయం తీసుకొని లేదా సాంకేతిక సహాయం తీసుకొని నేరుగా ఇతరులు వాళ్ళకి సహాయం చేయకపోయినా ఆ రకమైన సహాయ సహకారాలతో ఖచ్చితంగా ప్రత్యర్థిపై దాడులు చేసే వ్యూహాలు. ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. పాకిస్తాన్ వ్యూహానికి ప్రతి వ్యూహాలు భారత్ ముందుగానే పసిగడుతోంది, ఆ వ్యూహాలతో ముందుకు వెళుతోంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను, ఆన్ ఎయిర్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ప్రస్తుతం ఇటు ఐఎన్ఎస్ విక్రాంత్ కి సంబంధించి, అట్ ద సేమ్ టైం ఐఎన్ఎస్ సూరత్ కి సంబంధించి అక్కడ ఎటువంటి సినారియో ఉందో మీరు చూడొచ్చు. ఇప్పటికే ఆ ఏర్పాట్లు ముమ్మరం చేయడం జరుగుతోంది. భారత్ ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా తగ్గేదే లేదన్నట్టు వెళ్తున్న పరిస్థితి. మరి ముఖ్యంగా ఐఎన్ఎస్ సూరత్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు కొద్దిసేపటి క్రితం ఐఎన్ఎస్ సూరత్ను కూడా అక్కడ గస్తీ మోహరించింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూశారు. అక్కడ ఆ ఏర్పాట్లకు సంబంధించి ఎందుకంటే గస్తీని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఐఎన్ఎస్ సూరత్కి సంబంధించి 4th షిప్గా మాట్లాడుకుంటారు. విశాఖపట్నం సంబంధించి క్లాస్ స్టెల్త్ గైడెడ్ మిసైల్స్కి సంబంధించి డెస్ట్రాయర్స్ అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే ఇంటర్సెప్టర్స్గా మాట్లాడుకోవచ్చు. అంటే గాల్లోనే వాటిని పేల్చేయచ్చు, వాటిని డెస్ట్రాయ్ చేసేస్తూ ఉంటాయి. అంటే మన వైపు దూసుకొచ్చేలేపే వాటిని డెస్ట్రాయ్ చేసేస్తాయి, గాల్లోనే పేల్చేస్తాయి. సో అటువంటి మిజైల్స్ అవి, అటువంటి పవర్ఫుల్ షిప్స్ అవి. వాటిని ఆల్రెడీ రంగంలోకి దించారు. ఇప్పుడు విక్రాంత్ని రంగంలోకి దించిన పరిస్థితి, విక్రాంత్ని కూడా రంగంలోకి దించుతున్న పరిస్థితి. ఏ క్షణం ఏదైనా జరగచ్చు. ఈ కోణంలోని ప్రస్తుతం భారత్ కూడా అలర్ట్ అవుతోంది. ప్రతి అడుగుని ఆచితూచి వ్యవహరిస్తోంది. కారణం ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ సర్ఫేస్ టు సర్ఫేస్ ఆ మిసైల్